సేమియాతో కేసరే కాకుండా మనం చక్కెర పొంగల్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా చాలా బావుంటుంది. అలాగే దీన్ని మనం నైవేద్యాలప్పుడు కూడా ఉపయోగించుకోవచ్చు. పావు కప్పు దాకా పెసరపప్పుని ఒక అరగంట పాటు నానబెట్టేసుకోండి. కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని, జీడిపప్పు, కిస్మిస్లు వేసుకొని ఫ్రై చేసుకొని వేరొక బౌల్‌లోకి తీసుకోండి. తర్వాత ఒక కప్ దాకా సేమియాని వేసుకొని మంచి రంగొచ్చేదాకా సిమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకొని వేరొక బౌల్‌లోకి తీసుకోండి. కప్పు సేమియానికి కప్పున్నర వాటర్ వేసుకొని తర్వాత దీంట్లోనే నానపెట్టుకున్న పెసరపప్పును కూడా వేసుకోండి. పెసరపప్పు అంతా కూడా మెత్తగా ఉడికేంత వరకు సిమ్‌లో పెట్టుకొని ఉడికించేసేసుకోండి. తర్వాత దీంట్లోనే సేమియాను కూడా వేసేసుకొని సేమియానంతా కూడా మిక్స్ చేసేసుకుంటూ చక్కగా దగ్గర పడేంత వరకు ఉడికించేసేసుకోండి. తర్వాత ఎంత క్వాంటిటీలో మనం సేమియా తీసుకున్నామో అంతే క్వాంటిటీగా మనం బెల్లం కానీ, షుగర్ కానీ తీసుకోవచ్చండి. దీంట్లోకి వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని దగ్గర పడిపోయాక జీడిపప్పు, కిస్మిస్‌లను అలాగే కొద్దిగా యాలకుల పొడి వేసుకొని మిక్స్ చేసుకొని కొంచెం చల్లారిపోయాక వీటిని మనం సర్వ్ చేసుకోవచ్చండి. చాలా చాలా బావుంటుంది టేస్ట్ కూడా. మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.